అత్త ఒకింటి కోడలే. కథ మొదలు పెడదాం. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డారు. నువ్వెందుకే కనకం కట్నం డబ్బు కోసం బియ్యంకుడిని అంత ఒత్తిడి చేస్తున్నావు? మనకేం లేదా పోదా? మరీ ఇంత ఆశ పనికిరాదు కనకం మందలింపుగా అన్నాడు భద్రయ్య భార్యతో. మీకు తెలియదు, నోరు మూసుకోండి. కోడలు ఏం తెచ్చింది అంటే నలుగురిలోనూ ఏం చెప్పుకోవాలి నేను? అలాగని పాపం ఆ బడిపంతుల్ను అంతగా హైరానా పెట్టాలటే? నీకు కట్నం ఇవ్వటం కోసం అతనికున్న ఎకరం పొలం బేరం పెట్టేశాడట తెలుసా? మరీ అంత మానవత్వం లేకుండా మనం ఉండకూడదే. పెళ్ళి అనేది వాళ్ళమ్మాయికి ఎంత అవసరమో మన అబ్బాయికి అంతే కదా. మన కోడలే మహాలక్ష్మి అనుకుని సహృదయంతో ఆహ్వానిస్తే అరమరికలు లేకుండా కలిసిపోతుంది. నా మాట విను నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. ఆడపిల్లను కన్న తండ్రి ఇవన్నీ తప్పదండి. మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు. మనం మగపిల్లాడి తల్లిదండ్రులం దర్పంగా అన్నది కనకమ్మ. అవును, ఆ రోజు మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటే స్వగతంగా గొనుక్కున్నాడు భద్రయ్య. వాసు, భద్రయ్య కలిసి ఎప్పుడో అప్పు పుట్టించి ₹1,00,000 సంపాదించి సత్యవతి తండ్రి లక్ష్మణరావు చేత ఆయన ఎంత వద్దన్నా వినకుండా కనకమ్మకు ఇప్పించారు. ఆయన భయంగానే అందుకు ఒప్పుకున్నాడు. డబ్బు చూసిన కనకమ్మ ఎంతో సంబరంగా కొడుకు వాసుకి సత్యవతికి పెళ్లి జరిపించింది. వారం రోజులేమో ఆనందంగా ఉన్నారు నవదంపతులు. ఆ తరువాత కనకమ్మ సాధింపులు మొదలయ్యాయి. మౌనంగా ఊరుకుంటున్న కొద్దీ కనకమ్మ మరింతగా రెచ్చిపోయి కొత్త పెళ్లి కూతురు అని కూడా చూడకుండా నానా మాటలు అంటూ అడ్డమైన చాకిరీ చేయించసాగింది. తల్లి సంగతి తెలిసిన వాసు ఆమె అహంకారానికి విరుగుడుగా ఏం చెయ్యాలో భార్యకు చెప్పాడు. మర్నాడు ఏడైనా నిద్రలేవని కోడలికి వినిపించేలా పెద్ద శబ్దంతో గిన్నె ఎత్తి పడేసింది కనకమ్మ. ఏమిటి డిస్టర్బెన్స్? నాకు కంటి నిండా నిద్ర కూడా పోనివ్వవా? గట్టిగా అరిచింది సత్యవతి. కొయ్యబారిపోయింది కనకమ్మ. తనకు ఎదురు సమాధానం చెప్పటమే కాకుండా ఏకవచన ప్రయోగం. ఏంటే మర్యాద లేకుండా? ఏమనుకుంటున్నావు నేనంటే? కోపంగా అడిగింది. అత్తగారివని ఊరుకుంటున్నాను. నన్ను ఏమే అనే ముందు నేను కూడా నిన్ను అనే అవకాశాన్ని ఇస్తున్నావని గుర్తు పెట్టుకో అత్తమ్మ. అసలు నేనెందుకు లేచి ఇంటి పని చెయ్యాలి? నువ్వున్నావుగా. నేనెందుకు పని చేస్తానే? నువ్వు చెయ్యాలి కానీ నేను చెయ్యను అత్తమ్మ. ఇవాల్టి నుంచి నువ్వే చెయ్యాలి. ఎందుకంటే నేను ఊరికే చేతులూపుకుంటూ ఈ ఇంటికి రాలేదు. ₹1,00,000 తీసుకువచ్చాను విలాసంగా అన్నది సత్యవతి. అయితే ఏమిటి? ఆ రోజుల్లో నువ్వు కట్నంగా ఏమీ తేలేదట కదా. మరి నీకే ఇంత అధికారం ఉంటే నాకెంత ఉండాలి? ఎవరు చెప్పారు నీకు? నీ స్నేహితురాలు రాజమ్మ చెప్పిందిలే. నిజమా కాదా? ఆ రోజుల్లో కట్నకానుకలవి ఏమీ లేవు. ఏ రోజుల్లోనైనా మనం వద్దనుకుంటే ఉండవత్తమ్మా. ఇదిగో చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని నీదే. నేను ఉద్యోగంలో చేరుతున్నాను. మొత్తం పని చేసి అణిగి మణిగి ఆకుల్లో పిందెల్లా ఉండండి నువ్వు మావయ్య. లేకపోతే మీ మీద కేసు పెడతా. తర్జని చూపి మరీ బెదిరించింది సత్యవతి. అయోమయంగా భర్త వైపు చూసింది కనకమ్మ. నోరు మూసుకొని ఉండాలని ఇప్పటికైనా తెలిసిందా? కోడలు వచ్చిన తర్వాత ఆమెదే అధికారమంతా. మనం వీళ్ళతో ఉండాలో వద్దో నిర్ణయించేది కూడా ఆవిడే. సామరస్యంగా ఉంటే ఉండగలం. లేకుంటే మన దారి మనం చూసుకోవాలి. అర్థం చేసుకొని మసులుకో కనకం. చెప్పదలుచుకున్నది చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు భద్రయ్య. పిల్లిలా వంటింట్లోకి నడిచింది కనకమ్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.